500 మంది పోలీసులు దించి మన మీటింగ్లు ఆపారు. ఆపగలిగారా? ఇప్పుడు ఎక్కడున్నారు రాజశేఖర రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? భూస్థాపితం అయిపోతుందని చెప్పాను, అయిపోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుందని నవంబర్ 20 నుంచి డిసెంబర్ 6 వరకు చెప్పాను, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా నీతి నిజాయితీ ఉంటే, ఆయనకి సేవ్ డెమోక్రసీ కావాలంటే లాస్ట్ వీక్ 10 టీవీ ప్రోగ్రామ్ని ఎందుకు ఆపారు, ఎవరు ఆపించారో వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈరోజు ఎన్టీవీ 7 నుంచి 8:30 వరకు ప్రోగ్రాం ప్రమోట్ చేశారు. లాస్ట్ 20 నిమిషాలు మా డేట్లు ఇవ్వకుండా మీరు ఆపారు. ప్రోగ్రామ్ సడన్గా యాంకర్ క్యాన్సిల్ చేశారు. ఓనర్ గారు చాలా మంచి ఆయన కమ్మైనప్పటికీ, నరేంద్ర చౌదరి గారు చాలా మంచివారు. అయితే సడన్గా ఎందుకు క్యాన్సిల్ చేశారు? మరలా రేపు ప్రోగ్రామ్ ఉందని అనౌన్స్ చేశాం కదా అదే ఎన్టీవీలో. 7 నుండి 8:30 వరకు పిలుస్తారా లేదో చూద్దాం. పిలకపోతే ఎన్టీవీని బాయ్కట్ చేయండి, మరలా లైఫ్లో వాచ్ చేయకండి. పిలిచారా? ఆయన మాట నిలబెట్టుకున్నట్టు. ఓనర్స్లారా, నేను మీకు ఇదే చెప్తున్నాను. మరలా చంద్రబాబు నాయుడు గారు లైఫ్లో ముఖ్యమంత్రి ఎవరు? ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే, ఎప్పుడైనా మరలా లీడర్ అవ్వాలంటే ఆయన కొడుకు కానీ ఆయన కానీ మార్పు చెందాలి, మార్పు రావాలి. అలాంటి మార్పు వస్తే నన్ను కాల్ చేస్తారు. పాల్ గారు క్షమాపణ అయింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మిమ్మల్ని వాడుకోలేదు, ఒక్కసారి మేము కాల్ చేయలేదు, పీస్ మిషన్ అడ్డుకున్నాం, ఇప్పుడు ప్రజాశాంతి పార్టీని అడ్డుకోము, మీరు పోటీ చేయండి మేము పోటీ చేద్దాం అని ఆయన కాల్ చేయాలి. 82 సార్లు నేను కాల్ చేశా. ఆయన నా దృష్టిలో మహా చిన్నవారు, ఒక ముఖ్యమంత్రి. ఆయన దేశానికి నాయకులుగా ఉండేటప్పుడు నాకు ఇచ్చిన గౌరవం ఇంత అంత కాదు. రాజశేఖర రెడ్డి గారికి పట్టిన గతి, కాంగ్రెస్ పార్టీకి పెట్టిన గతి టీడీపీకి పట్టకుండా ఉండాలంటే ప్రజాశాంతి పార్టీ మీటింగులు అడ్డుకోకండి. ఈసారి అడ్డుకుంటే అప్పుడు ఏ విధంగా ధర్నా చేసి చెన్నై నుండి కల్కత్తా వరకు హైవేలు బంద్ చేసామో, ఇప్పుడు మాకు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్క కాపులు కూడా సహించరు. చూసారు, ఇవాళ వంగవీటి రాధా రిజైన్ చేశాడు కాంగ్రెస్కి, వైసీపీకి. ఆయన టీడీపీలో చేరుతారని వింటున్నా. ఆయన టీడీపీలో చేరితే వంగవీటి రంగా గారిని ఎవరు చంపారు? ఏ కులం చంపింది? ఏ పార్టీ చంపింది? ఆ కులస్తులు క్షమించరు. వంగవీటి రాధా గారు, మీరు నిజమైన కాపుని విన్నాను. ఈ మధ్యన వంగవీటి నరేంద్ర గారు నన్ను కలిశారు 2 టైమ్స్. మీ గురించి అడిగాను, మీ గురించి విన్నాను. మీరు కూడా కాపులందరూ ఐక్యంగా ఉండాలి. అందుకనే పవన్ తమ్ముడికి ఆఫర్ ఇచ్చా. మీకు 5 సీట్లు కావాలా 5, 10 కావాలా 10, 15 కావాలా 15 క్యాండిడేట్లుంటే నిలబెడతాం. మాకు 38% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు వంగవీటి రాధా గారు మీరు సర్వే చేసుకోండి విజయవాడలో.